అంతకుముందు మంచి వస్తుంది ఒక 4 మంత్స్ మొత్తం స్టాక్ మొత్తం ఇప్పుడు అంకాపూర్లో ఉన్న రేషన్ కార్డ్స్ అన్ని మన షాప్లో 722 ఉన్నాయి. 722 మన షాప్లో మొత్తం ఎన్ని షాప్స్ ఇక్కడ 2 బియ్యం అంటే మామూలుగా దిగుతారు కదా వేసుకోండి ఫుల్ సైజ్ ఆడాయి మీరు రేషన్ కార్డు మీరు తీసుకుంటారా? ఎవరెవరు తీసుకుంటారు రేషన్ రేషన్ కార్డు బియ్యం సరిగ్గా వస్తున్నాయా? కార్డు నెంబర్ కూడా రాయనా? ఎవరు రాశారు? సొసైటీ కార్డు ఇంత 3 ఉన్నారు ఇంట్లో. ఎన్ని కిలోలు వస్తున్నాయి? 15 కిలోలు వస్తున్నాయి. బియ్యం బాగుంటున్నాయా? అది ఇంతకు దొడ్డు బియ్యం ఉండే కదా, ఇప్పుడు సన్న బియ్యం మంచిగా ఉంటున్నాయి. కింద అమ్మతాను షీట్ అంతా ఎవరి పేరు ఉంది రేషన్ డీలర్షిప్? లలితమైన సూపర్ బజార్ బియ్యం బాగుంటున్నాయా? అమ్ముకుంటలేరు కదా మళ్ళీ? అమ్ముకోండి తినగలిగలేదు ఇంకా. అదే ఇంతకుముందు అంటే దొడ్డు బియ్యం ఉండే, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాము. సన్న బియ్యం అన్నా సరిగ్గా వస్తున్నాయా? వస్తున్నాయి. ఏమన్నా కొట్టుడు చేసుడు అట్లేం లేదు, దండ కొట్టుడు అది ఉన్నాయి ఇచ్చేస్తుంది. అట్లా కదమ్మా, అంటే ఇప్పుడు మీరు తినడానికి పనికొస్తున్నాయి, ఏమి ఇబ్బంది ఏం లేదు కదా. ఇంతకుముందు దొడ్డు బియ్యం మార్చి సన్న బియ్యం ఇస్తున్నాం, పేదోళ్ళు మంచిగా తినాలి. తిప్పుతారా మళ్ళీ అమ్ముకుంటున్నారు? అమ్ముకుంటాం తింటుంది. మన బియ్యం కరెక్ట్ పేమెంట్ కరెక్ట్ వస్తుందా? బియ్యము దేవుడికి సమానం. ఈరోజు లేకపోతే ఇంకొకటి పేదవాడికి మేము ఎందుకు వస్తారు? ఎమ్మెల్యేలు ఆఫీసర్ ఎందుకు వస్తారు షాప్? ఎవరిని ఓడకూడదు ఇంత అధ్వానం వస్తాం. బియ్యం అది అర్థమవుతుంది. ఇంకొకసారి కొంతమంది చెప్తారు అర్థం కాదు. బియ్యం ఎక్కడ కూడా ఇబ్బంది కావాలి ప్రజలకు. ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు దృష్టి తీసుకోవడానికి ప్రభుత్వం. అందరు బియ్యం సరిగ్గా వస్తున్నాయా? అందరు బియ్యం ఎంత అంకాపూర్ అండి మీది? ఎక్కడ ఉంటారు అంకాపూర్లో? అంకాపూర్లో ఎక్కడ ఉంటుంది? ఎవరు? పోలలింగన కూడా అందరు వస్తున్నాయి. బియ్యం కరెక్ట్ వస్తున్నాయా? ఇంకొకసారి గట్టిపోతా లోపల ఏముంది? ఏదైనా కొంచెం నీరు బియ్యం ఎందుకంటే పేదోడు లేక తెచ్చిపోతున్నాం. నీట్గా పెట్టిన దాని మీద అది వాళ్ళ దగ్గరికి క్లీన్ చెప్పింది, చీట్ చెప్పి రబ్బర్ మ్యాట్ లాగా చెప్పింది. మధ్యన యాంటీ స్కిన్ ఉంటుంది, దాని మీద యాంటీ స్కిన్ ఉంటుంది. మనకి ఎక్కువ యాంటీ స్కిన్ అంటే ఎక్కడ కూడా ఎట్టి పెద్ద బియ్యం కింద పడద్దు, అట్లా కుప్పలు పడద్దు. అన్న రాళ్ళు రప్పలు మీరు మళ్ళీ అదే ప్రజలకు ఇస్తే బాధ అవుతుంది. మళ్ళీ ప్రభుత్వం మీద బదనాం చేస్తారు. బియ్యంలో రాళ్ళు వస్తున్నాయంటారు. ఇప్పుడు అలా తెలియదు కదా, ఇక్కడ బియ్యం కింద పోసిండ్రు. ఇప్పుడు ఇలా నువ్వు నడిచిన కొద్ది నేను బయటికి వెళ్ళి వచ్చిన కాళ్ళతో పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 మంది వస్తున్నారు, 10 మంది దొక్కుతారు, బయటకు వస్తారు. కాళ్ళతోనే చదువుతుంది కదా. ఏదో రాళ్ళు వచ్చిన పబ్లిక్ ఏమంటారు? ఎందుకంటే తెల్లారి మళ్ళీ ప్రభుత్వం మీద బదనాం వస్తుంది. ఎందుకంటే మన సన్న బియ్యం రాళ్ళతో వస్తుంది. ఇంకోసం రాని జాగ్రత్త చేయండి. ఎంతమంది వస్తున్నారు? ఎంతమందికి ఇద్దరు ఉన్నారు? ఎంత 3-5 ఉన్నారు. మొత్తం మీకున్న కార్డు చేయండి. మరి ఎన్ని రోజులు వస్తారు వాళ్ళు?
మొత్తం కంప్లీట్ అందరు మొత్తం కంప్లీట్ తీసుకుంటారా కొద్దిగా తీసుకున్న ఏం చెప్తున్నారు తీసుకొని వేరే ఊరు కాబట్టి మొత్తం స్టార్ట్ వేరే ఊరు ఎవరు ఉన్నాయి ఇప్పుడు ఏ ఊరు కామారెడ్డి అచ్చా ఇక్కడ కంప్లీట్ చేయడానికి ఏమైందండి గత